మీకు ఇంకో ఎవిడెన్స్ కూడా పెడతాను. ఇది అయిపోయింది. ఇగో వీళ్ళు చూడండి ఎట్లా తిడుతున్నారో. దయచేసి రీల్స్లో తిట్టేటువంటి మేధావులారా, ఇక మరి మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో రీల్స్ కూడా పెడుతున్నాను. వీళ్ళు ఒక్కొక్కరు ఇష్టానుసారం తిడుతున్నారు. వీళ్ళ వీడియోస్ మీకు ఈ వీడియోలు పెడతాం. ఒక్క నిమిషం. ఇంకో చూడు ఎట్లా తిడుతున్నాడు. అసలు నీకు జన్మలో అసలు వచ్చే పెరగదని చెప్పి నా పూసుకున్న అసలుకే పడే కిందకే కిందగా సాతి మీద చూడండి ఎంత ఒళ్ళు బలిసో. అయితే ఏం లేదు భయ్యా, కింద బొచ్చు బాగా పెరుగుతుంది, మామూలు పెరగట్లే, విపరీతంగా పెరుగుతుంది. అయితే ఎన్నిసార్లు గీకినా కానీ మళ్ళా పెరుగుతాను. అమ్మాయి దేనిగా జీవితం అనుకోండి. వీనికి ఎంత అహంకారం, ఎంత బలుపు చూడండి, ఎంత బలుపు, ఎంత అహంకారం చూడండి. దయచేసి ఇలాంటి వెధవలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి మతోన్మాద వేదలు పుట్టుకొస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎంత ట్రోల్ అనే చేస్తారు. వాడు అంత ఘోరాతి ఘోరంగా రీల్స్లలో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే రేపు పొద్దున మీ పైన మాట్లాడాలనుకుంటున్నారా? మిమ్మల్ని హింస బెటర్ అనుకుంటున్నారా? మిమ్మల్ని మీ జోలికి రారనుకుంటున్నారా? తప్పకుండా మీ జోలికి వస్తారు. చూడండి వాడు ఎంత అబ్యూజ్గా మాట్లాడుతున్నాడో. వీడు చూడండి, వీడు మనిషే కదా. ఎంత దారుణం చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడని. ఇంకో వీడియో చూపెడతాడు. ఇట్లా వాళ్ళు ఇంకో వీడియో చూపెడతాడు. చూడు వీడియో ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో. ఇంకా చూడు ఇక వీడు చూడు ఎట్లా మాట్లాడుతూ. వీడు మొన్న డబ్బుల విషయంలో అరెస్ట్ అయ్యిండు. ఒకరిని బ్లాక్ మెయిల్ వేస్తే జైలుకు పోయిండు. ఏం పోవట్లేదు కానీ ఆ సచిన ప్రవీణ్ పగడాలను మాత్రం ఇంకా 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 చంపేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఆ సచ్చినట్టు సైలెంట్గా వదిలేసి ఉంటే కనీసం సానుభూతి అన్న దక్కుండేది. కానీ ఆ సచ్చినోడిని పట్టుకుని, ఆ సావును పట్టుకుని లాగి పీకి దేకి ఆడు దాచుకుని ఎన్నాళ్ళు దాచుకున్న రహస్యం ఏదైతే ఉందో ఆ తాగుపోతాడన్న విషయం దాన్ని మొత్తం ప్రపంచానికి కక్కిచ్చేశారు. ఇంకా మీరు లాగి పీకి చేశారనుకో, దాంతోపాటు ఇంకెన్ని దాచాడు, రంకులే దాచాడు, బంకులే దాచాడు, ఇంకేమైనా లింకులే దాచాడో తెలియదు. అవన్నీ కూడా బయటకు వచ్చాయి అనుకో, వచ్చేలాంటి పరిస్థితి ఉందనుకో, ఆ పగడాలుగాడు బతికొచ్చి మరి మీ అందరినీ చంపేసే ప్రమాదం ఉందనుకో. అది చూసినా ఎంత బలుపు వానికి. వాడు డబ్బుల విషయంలో ఒక దగ్గరికి పోయి బ్లాక్ మెయిల్ వేసి, ఓ జ్యువెలరీ షాపుకి పోయి బ్లాక్ మెయిల్ వేసి దొరికినటువంటి దొంగ వీడు. ఒక డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ వేసినటువంటి దొంగ వీడు. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంకో ఎన్నో వీడియోలు వస్తాయట. కొద్దిగా బుద్ధి ఉందా? ఎంత గాలీజ్గా మాట్లాడుతున్నారు. నేను ఎందుకోసం దయచేసి చూసేవాళ్ళు ఎందుకోసం అంటే నాకు చాలా బాధ అనిపించుకొని నేను చెప్తున్నాను. మీరు పెద్దగా దీన్ని పట్టించుకోవద్దు. ఇలాంటి నకిలీ వెధవలు కనీసం వాళ్ళ కన్న తల్లిదండ్రులను ఎంత బాధపడి ఉంటారు. అరే మతం కోసం మీరు అన్నమే తింటున్నారా, ఇంకేం తింటున్నారా? యూజ్లెస్ ఫెలోస్. చేతగాని దద్దమ్మలాగా బతకకండ్రా. ఇవాళ నీ డబ్బుల కోసం బంగారు షాపుకు పోతే నేను అరెస్ట్ చేయించను. నీ మతము, నీ కులము, నీ దైవత్వము నిన్ను ఎవరుడ కాపాలి? నువ్వు దొంగవని చెప్పాను నిన్ను. నీ వీడియోలు లేవా? నువ్వు దొంగ, ఇది టీవీ దాని పేరు ధర్మం పేరు చెప్పుకొని నువ్వు డబ్బులు వసూలేస్తే అక్కడ నువ్వు జ్యువెలరీ షాప్ అయినా నేను పట్టించింది కదా, జైలుకు పోయినావు కదా. రాచకొండ పోలీసులు తీసుకుపోయి జైలు వేసారు కదా నిన్ను. కొంతనన్న ఉన్నది కదా, కొంతనన్న మనిషివే కదా. ఇవాళ వందలది వీడియోలు వస్తాయట. ప్రవీణ్ పగడాల గారు విషయంలో వందలో. ఆయనని రా గీ అంటున్నాడు. ఆయనకున్న జ్ఞానమన్న ఉందారా మీకు? కొంతనన్న అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? చూడండి వీడి మాటలు. మీరే దయచేసి కామెంట్లు మీ ఇష్టం సార్ అయ్యండి. ఈ వీడియోలో అయితే షేర్ చేయండి బ్రదర్స్. మీరు రియాక్ట్ కాకపోతే ఏం చేయలేం. మీరు రియాక్ట్ కాకపోతే నేను ఏం చేయలేను. ప్లీజ్ రియాక్ట్ కావండి. ప్రపంచమంతా షేర్ చేయండి. ఇలాంటి దొంగ విధవలకు బుద్ధి చెప్పండి. వాడు మనిషే, మనం మనిషే. వాడు అయ్యవ్వకే పుట్టిన, మన అయ్యవ్వకే పుట్టినాం. వాడు పైనుంచేలా ఊడిపడలేదు. నేను అది కూడా చెప్తాను. ఏ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్తాను మీకు. ఎక్కడి నుంచి ఏ దేవుళ్ళు వచ్చారో ఏం జరిగిందో కూడా చెప్తాను. చూడు, అందుకే ఎవడి పార్టీ కాడు వదిలేయండి. తేలు పుట్టిన దొంగల్లాగా మూసుకొని కూర్చోండి. అర్థమవుతుందా? ఇగో చెప్తున్నాను కదా, మూసుకొని కూర్చోండి. అట్నే వీడు చెప్పినట్టుగా మూసుకొని కూర్చోండి. మరిగా వాడు చెప్పినట్టుగా మూసుకొని కూర్చోండి.
వాడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మూసుకొని కూర్చోండి, ఇక మీరు రోడ్ల మీదకి రాకండి, ప్రవీణ్ పగడాల ఇష్యూ చేయకండి, ఎన్నో వీడియోలు వస్తాయి, మీరు మౌనంగా ఉంటే మంచిది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లైవ్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఒక పర్సన్. ఇంకో పర్సన్ పెడదాం. ఇక సనతన ధర్మం వస్తే తాట ఇస్తామంట మహిళలు. ఇక చూడండి, ఈ అమ్మ మాట్లాడదు. మరి మీ మహిళలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇగో నిన్న ఒక ఖమ్మం జిల్లాలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఈ అమ్మకి చెప్తాను, ఈ వీడియో అమ్మకి వెళ్ళిపోతుంది కానీ సనాతన ధర్మం గురించి చెప్తాను, అది కూడా చెప్తాను. ఆ వీడియో సంబంధించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్ పంతులు ఏం చేసిందంటే, శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు కూర్చున్న చోట లోపల జంజనం ఉంటుంది. మనం వేసుకునేటువంటి ఏదైతే జంజనం ఉంటుందో ఆ జంజనము వాళ్ళకు ఉన్నది, ఒక కుల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఉన్నది, ఇంకో కులానికి సంబంధించిన వ్యక్తికి లేదు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి లేదు. అది సోషల్ మీడియా అయితే లైవ్ అని చెప్పేది. ఆ వ్యక్తికి లేకపోయేసరికి ఆ వ్యక్తి ఆడ కూర్చున్న కానీ ఆయనకు ఆ అయ్యగారు మంత్రాలు చదవట్లేదు, అయ్యగారు ఏం చెప్పించట్లేదు ఆ అబ్బాయితోనే. అక్కడ ఉన్నటువంటి వేరే అయ్యగారికి అక్కడ ఉన్న అయ్యగారు ఇంకా వేరే కుటుంబానికి మాత్రమే మంత్రాలు చెప్తున్నాడు. ఏమై సార్ నాకేం చెప్తున్నానని మీద విషయం చల్లేటువంటి క్రమం, మాటలు మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చూస్తున్నారు. ఆ చూసే క్రమంలో ఆ అబ్బాయి రియాక్ట్ అయ్యాడు. నాకు ఎందుకు చదువుతున్నారు అంటే, నీ ఒంటి మీద జంజనం లేదు, నీలాంటి మేము మంత్రాలు చదవద్దు అని మా నాన్న చెప్పిండు. ఆ మంత్రాలు చదివితే మైలపడతాయి, అందుకోసమే నీకు మంత్రాలు చదవట్లేదు, నువ్వు ఈ శ్రీరామ నవమిలో కూడా కూర్చోడానికి నీకు అర్హత లేదు అని చెప్పాడు. ఇప్పుడు అన్ని టీవీలలో అది మొత్తం వైరల్ అవుతుంది. చూడండి ఎంత ఉందో. ఈ అమ్మ మొత్తుకుంటుంది చూడు, ఈ అమ్మ మొత్తుకుంటుంది. మొన్న ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో గౌడ కులస్తులు, కళ్ళు పోసేటువంటి గౌడ కులస్తులు వెలువయ్యబడ్డారు. శ్రీరామనవమికి మీరు వస్తే మైలపడతాని గౌడ కులస్తులు వెలువయ్యబడ్డారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ అమ్మ ఏ జాతి చెందిందో నాకు అర్థం కాలే కానీ తాట ఇస్తాట ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని అట ఏమన్నా చేయాలట. ఇంకా చూడండి ఏం మాట్లాడుతుంది. సంతానం జోలికి వస్తే తాట తీస్తాం. అమ్మ తల్లి, నువ్వు తాట తీస్తావు ఓకే, నీకు గౌరవ ప్రదాలు ఇచ్చింది ఎవరమ్మా? నువ్వు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంది దేనికోసమమ్మా? ఏ సనాతన ధర్మమో నీ జీవితంలోకి వచ్చి ఏ దేవుడమ్మ నేను కాపాడుతుంది? ఏ రాజ్యాంగం అమ్మ నేను కాపాడుతుంది? ఎవరమ్మ నేను కాపాడుతుంది? ఈ అమ్మకు ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాలి, నిలబడాలి. చూడండి ఎట్లా మాట్లాడుతుంది అమ్మ. ఇంకో మాట్లాడదాం. ఇంకో ఇది వాళ్ళు ఎన్ని చేసిన అర్థం. ఇంకో వీడియో